కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అదుపులోకి. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఎమ్మెల్సీ ఇంట్లో 4 గంటల పాటు సోదాలు. మధ్యాహ్నం రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరు, కస్టడీకి కోరే అవకాశం. అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్. ఈడీ ఆఫీసర్లతో కేటీఆర్ లాయర్ల వాగ్వాదం. బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తల నిరసనలు. కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి అరెస్ట్ అంట. కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి అరెస్ట్. వైద్య పరీక్షలు పూర్తి. రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే ఎమ్మెల్సీ అమిత్ అరోరాతో కలిసి ప్రశ్నించనున్న ఆఫీసర్లు. అరెస్ట్ చేసే ముందు అభివాదం చేస్తున్న కవిత, ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ మరియు భారత్ జాగృతి నేతలంటూ కొన్ని చూస్తున్నాం. కేటీఆర్ పై కేసు నమోదు. బంజారాహిల్స్ పిఎస్లో నమోదు. ఈడీ అధికారులపై దుర్భాష అంటూ ఒకరిని చూస్తున్నాం. కవితను ఈడీ అరెస్ట్ చేయడానికి ముందు కేటీఆర్ సహా కొందరు లీడర్లు ఇంట్లోకి వెళ్లారు. అప్పటి వరకు లాయర్లు, కార్యకర్తలు సహా ఎవరిని అనుమతించలేదు. కానీ కేటీఆర్ లోపలికి రావడం ఈడీ అధికారులను విస్తుపోయేలా చేసింది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్ట్ చేయబోమని గతంలో కవిత పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకు ఈడీ తెలిపిందని, ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సైతం కేటీఆర్ లాయర్ల తీరు తప్పట్టారు. లీగల్గా జరిగే ప్రొసీడింగ్స్కు అంతరాయం కలిగించరాదని, ఫలితంగా జాప్యం జరిగిందని, చట్టవిరుద్ధంగా దాదాపు 20 మంది ఇంట్లోకి ప్రవేశించి విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ సాక్షులుగా ఉన్న ఇద్దరు పి శ్రీనివాసరెడ్డి, ఎద్దుల వివేకానంద రెడ్డి కూడా పంచనామా రిపోర్ట్పై సంతకాలు చేశారు. వీళ్ళు విధులకు, ఈడీ సంబంధించిన అధికారుల విధులకు ఆటంకం కలిగించేందుకు 20 మంది పైన కేసు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో పాటు హరీష్ పైన, అదేవిధంగా కేటీఆర్ పై, ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసినట్లు క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, మీకేమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇబ్బందికర పరిస్థితి ఉంటే మీరు పోయి సుప్రీంకోర్టులో చూసుకోండి. ఈడీకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఈడీకి మనీ లాండరింగ్ చట్టానికే స్పెషల్ పవర్స్ ఉన్నాయి. పిఎంఎల్ యాక్ట్కి చాలా పెద్ద స్పెషల్. అది తెలియకుండా ఈ దొంగలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసినవో తప్పు కాదు, కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు. సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గుసరి లేకుండా ఇంకా సమర్థించుకుంటా ఉన్నారు. చేసిందే తప్పు.